మయసభ కాదు మాయసభ అని అంటున్నారు, మీరేమంటారు? చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేక మా అధ్యక్షురాలను తగలెట్టారు కదా అక్కడ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయినే ఏం ప్రతిస్పందించలేదా? ఎంత ఉండే ఆయన నా మాట అంటే ఈ వెబ్ సిరీస్ వాళ్ళకి పిలిచి చెప్పు తీసి కొట్టదు, ఫస్ట్ ఆ పదాలు రెండు విరమింప చేసి ఆ వెబ్ సిరీస్లోంచి క్షమాపణలు చెప్పాలి కదా. అంటే వాళ్ళిద్దరూ ఆ సిరీస్లో చూపించినంత జాంజిగిరి దోస్తులా సార్ బయట? అంటే కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంచి మిత్రత్వం, ఎంత వ్యక్తిగత వ్యంజంటాలతో ఒకరి మీద ఒకరు పడేసి కాళ్ళు లాగేద్దాం పేకలు లాగేద్దాం అన్న కాన్సెప్ట్లో లేదు. ఒక హీరోయిన్ ఉంది, ఆ క్యారెక్టర్ నిజ జీవితంలో ఎవరు ఏంది నిజంగా అట్లా జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు ఈ ఆల్వేస్ ఎడోర్స్ జయప్రద గారు, ఈ ఎయిమ్డ్ ఫర్ జయప్రద టు మ్యారీ ఆల్సో. పేరు మాత్రమే వేరు కానీ ఇది చంద్రబాబు బయోపిక్ అనే ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది, మీరేమంటారు? ఒక రాజశేఖర రెడ్డి ఒక కేసీఆర్ అని ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటూ చూస్తే ఇలా ఎనీ టైమ్ ఎనీవేర్. ఒక పత్రిక అధినేత హస్తంతోనే టీడీపీ పార్టీ పురుడు పోసుకుందా? రామారావు గారు అనే వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి ఆ పచ్చల్లోడు కిరసనలోడే దరిద్రులు మెయిన్. ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కష్టాల్లోంచి ఆవిష్కరించబడిన నాయకులు ఒకరు రాజశేఖర రెడ్డి, ఒకరు రామారావు గారు, ఒకరు కేసీఆర్ గారు. హిందీలో వెబ్ సిరీస్లో వచ్చుడు కామన్ కానీ తెలుగులో అది రాజకీయ నేపథ్యం ఉన్న వెబ్ సిరీస్లో వచ్చుడు చాలా తక్కువ. వచ్చిన దాంట్లో కూడా చరిత్రను వక్రీకరించే లెక్క వచ్చినాయే ఎక్కువ ఉన్నాయి అని అంటారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నా అంటే మయసభ వెబ్ సిరీస్ వచ్చింది, అయితే దాంట్లో చరిత్ర వక్రీకరణనే ఎక్కువ జరిగింది అని చాలామంది అంటున్నారు. మయసభ కాదు అది మాయసభ అనే కూడా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మనం కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. చూసిరా మీరు సిరీస్? చాలామంది మయసభ కాదు మాయసభ అని అంటున్నారు, మీరేమంటారు? అది ఏదైనా అన్నీ కానీ నేనైతే సినిమాలు సీరియల్ చూడను, బట్ క్లిమ్స్ చూశాను నేను. రెండోది ఏంటంటే ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది నాకు ఆద్యంతం పూర్తిగా తెలుసు. వాళ్ళ రాజకీయ ప్రస్థానాల్లో, వాళ్ళ రాజకీయ మనుగడ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ విధంగా ఉంటుంది అన్నది నేను ఖచ్చితంగా నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద. సో దాన్ని ఏ ప్రాతిపదిక మీద తీశారంటే నాకు నీలాంటి మిత్రులు ఇదేంట్రా ఇది అని నన్నే తిరిగి అడిగారు. ఆ టర్మ్లో నీకు తెలుసు కదరా ఇది ఎలాగ జరిగిందా అలా జరిగిందని క్రాస్ క్వశ్చన్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను. ఇజ్ ఇట్ వాట్? సో అది కొంచెం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్టూడెంట్ లీడర్లుగా రాజకీయ ప్రస్థానాల్లో ముందడుగు లేను నాకు తెలుసు. కానీ ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా అతనికి ద వే ఈ ఓన్స్ కాంగ్రెస్ అన్నది వెసెస్ ఒక సర్కమాస్టెన్షియల్ సిచ్యువేషన్స్లో డిమాండింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెడ్డి కాంగ్రెస్ అన్న దాంతో ఒక పజిలింగ్ చేసి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సన్నిధానంలోనే ఉన్న ఉదంతం చూసాం. వెసెస్ చంద్రబాబు గారు అన్న దగ్గర ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉంటుండగా నా ఎదుగుదల అంటే రెడ్డి వెసెస్ చౌదరి అన్న కమ్యూనిటీ పరంగా చూసుకుంటే తన ఎదుగుదలని తన విధంగానే ప్రశ్నించబడుతుంది. దాని దగ్గర అధికారం అన్న అండర్లైనింగ్ వర్డ్కి ఎప్పుడు ఆమెడ దూరంలో ఉంటాం. ఒకేసారి ఆయన నేను మంత్రులు అయినా సరే ఒక రాజకీయ నేపథ్యంలో మనం విపరీతమైన డైమెన్షన్స్ చూపించిన. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇందిరాగాంధీ గారు దృష్టిలో పడిన మొదటి నాయకుడైన స్టూడెంట్స్ పరంగా. అంటే వాళ్ళ మన గల్లా జయదేవ్ గారు వాళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయనలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అరంగేట్రాలు జరిగాయి స్టూడెంట్ లీడర్లుగా. సో ఒకసారి దేశంలో ఎక్కడా లేని బైక్ ర్యాలీ అనేది చంద్రబాబు నాయుడు గారి మతిష్కంలో ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఫర్ ఇందిరాగాంధీ అరొచ్చు. అప్పుడే ఆయన అటెన్షన్ డ్రాక్ చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ ఎవరెత్తను ఎట్లా జరిగింది అన్న దగ్గర ఆ రోజు ఆ నాయుడు గారు ఈ నాయుడు గారిని ఇందిరాగాంధీకి పరిచయం చేయడం, తదనంతర పరిణామాల్లో ఆయనకి చంద్రగిరి టికెట్, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, అంజయ్ గారి గవర్నమెంట్లు, ఇవన్నీ తెలిసిన పరిణామాలు. అంటే వాళ్ళిద్దరూ ఆ సిరీస్లో చూపించినంత జాంజిగిరి దోస్తులా సార్ బయట? అంటే నేను అంటుంది అదేనమ్మా, ఒక రాజకీయ స్టూడెంట్స్ యూనియన్లో ఒక డిస్ట్రిక్ట్ కాంటెంప్లేటరీస్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు జిల్లా ఏందైతే రాయలసీమ ఆయన అనుకుని అలా నేపథ్యంలో ఒక కాంగ్రెస్ వేదికల మీద అత్యంత భావజాలాలు ఒకటి ఉన్న దగ్గర, ఎందుకంటే దే ఆర్ పొలిటికల్లీ అంబిషియస్ పీపుల్. వాళ్ళు ద వే హుక్ ఆర్ కుక్ ఈ వాంట్స్ టు కాంకర్ ద పెడస్టల్ అని అంటారు చూడు, ఆ కాంకర్ ద పెడస్టల్ అన్న దగ్గర ఆ రోజుల్లోనే వీళ్ళిద్దరికీ పోటతత్వం ఉండేది. సో అప్పుడు వీళ్ళు ఏంటంటే ఎత్తుకు పై ఎత్తులు, కుయక్తుల కన్నా ఎత్తుకు పై ఎత్తులు దాని మీద ఎక్కువ ఉండేది. సో కుయక్తులకి ఎవరైతే షార్ట్ కట్ మెథడ్స్ ఆప్ట్ చేసుకునే దగ్గర రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఉండేవాడు కదా. ఆయన టాలెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన గురించి ఏదో చంద్రబాబు నాయుడు గారి లాగా షార్ట్ కట్ మెథడ్ని అడాప్ట్ చేశాడంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎంతసేపు ఆయన ఎబిలిటీని నేను ప్రూవ్ చేసుకుంటాను అన్న మాటకు కట్టుబడి వ్యక్తి ఆయన. ఇప్పుడు అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అర్థమైపోద్ది. ప్రతి దాంట్లో తన ప్రజెన్స్తో తను ఈ మేక్స్ ఇస్ దిస్ థింగ్. అటెన్షన్ డ్రాగింగ్ సినారియో ఉండదు. పైపచ్చి ఆయన పాదయాత్ర దాని సారాంశం కూడా మీరు ఆద్యంతం గమనించగలిగితే పార్టీకి ఐడెంటిటీ ఆయన వల్ల క్రియేట్ అయింది. ఇది ఒరిజినల్ నేపథ్యం. ఒక ఐడెంటిటీ ఉన్న పార్టీలో ఇతను ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు కంపారిజన్స్ కనుక పొలిటిక్స్లో తెలిసిన వాళ్ళు తన వల్ల ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది పార్టీకి అనుకునే వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిది.
ఐడెంటిటీ ఉన్నదారా నా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు అన్న వెసులుబాటు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఎలా అంచుకున్నాడంటే ఆయన అంటే స్పాన్ ఆఫ్ నో టైంలో రాజకీయ ఎదుగుదల అంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు గారు ఇంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అంటే ముఖ్యమంత్రిగా ఎదిగిపోయాడు, ఒక భయంకరమైన రెవెన్యూ మినిస్టర్గాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను, అత్యంత కీలకమైన పదవులు ఆర్థిక మంత్రితో సైతం. ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్ బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఓకే ప్రత్యక్ష రాజకీయాల్లో. అంటే ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోగలిగాడు. అంటే వాళ్ళ మామగారు పార్టీ, మనం ఇహపరాలు అండ్ ముఖ్యంగా తన వ్యక్తిత్వాన్ని సిద్ధాంతాలని పక్కన పెట్టేస్తాడు. బట్ వేర్ రాజశేఖర రెడ్డి ఈజ్ నాట్, నో ఎల్డింగ్. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో చూడు తప్పు జరుగుతుంటాం, మన తమ్ముడు అక్క చెల్లి ఏదో తప్పు చేస్తుంటారు, దాన్ని సరిదిద్దాలంటే మనం ఒక చిన్న టిట్ ఫర్ టాట్లు చేస్తుంటాం. అది రెడ్డి కాంగ్రెస్ ఆవిర్భావం. ఐడెంటిటీ ఫర్ రెడ్డి అన్నది ఎప్పుడైతే ఆయన వల్ల క్రియేట్ అవుతూ ఉంటుందో రెడ్డి కాంగ్రెస్ అన్నది, తదనంతరం మళ్ళీ కన్నతల్లి పార్టీలో మర్జ్ చేయడం, ఇది ఐడెంటిటీ ప్రూవింగ్ అంటారు. కానీ ఇందిరాగాంధీ ఈయనకి టికెట్ ఇవ్వలేదు అప్పుడు అనేలాగా చూపించారు అందులో. అప్పుడు ఇందిరాగాంధీ టికెట్ ఇవ్వలేదంటే రాజశేఖర రెడ్డి అదే చెప్తున్నాను, సామర్థ్యం ఉన్నవాడు సామర్థ్య అన్వేషణలో ఉండడు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సారాంశం కూడా ఎగనెస్ట్ నేషనల్ కాంగ్రెస్ విధి విధానాలకే. అప్పుడు తర్వాత ఇతని వలన కాంగ్రెస్ అన్నది ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి శాసించే స్థాయి ఇతను తెచ్చుకోగలిగాడు. వెరాస్ కాంటెంపరరీ పొలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు శాసించే స్థాయి ఏ విధంగా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. టికెట్ ఇవ్వలేదు ఇచ్చారు అన్నకన్నా ద ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ అన్నదాన్ని ఎవాల్యువేట్ చేస్తే ఆ ఎవాల్యువేషన్స్లో అత్యంత ఎత్తులో ఉండే వ్యక్తి ఎప్పుడు రాజశేఖర రెడ్డి. కానీ ఇందులో ఇప్పుడు ఇద్దరు ఒకరి విజయాలని ఇంకొకరు సెలబ్రేట్ చేసుకునే విధానం లాగా చూపించారు. వాళ్ళిద్దరు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయినట్టు ఒకరి విజయాలని ఇంకొకరు సక్సెస్ని షేర్ చేసుకునేలాగా చూపించారు. నిజంగా అట్లాంటి అంతటి మిత్రత్వం ఉండేదా వీళ్ళిద్దరి మధ్యలో? అంటే కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంచి మిత్రత్వం ఉంది. అండ్ ఈవెన్ ఒక అపోజిషన్ పార్టీల పరంగా కూడా ఒక సుహృద్భావ వాతావరణం అయితే ఉండేది. ఎంత వ్యక్తిగత వ్యంజంటాలతో ఒకరి మీద ఒకళ్ళు పడేడిసి కాళ్ళు లాగేద్దాం పేకలు లాగేద్దాం అన్న కాన్సెప్ట్లో లేదు. కానీ వైస్రాయ్ ఎపిసోడ్ వరకు కూడా, వైస్రాయ్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సలహా కోసం రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండు అనేలాగా దీంట్లో చూపించినారు. వైస్రాయ్ ఎపిసోడ్ వరకు వీళ్ళిద్దరూ మిత్రుల్లాగా ఉన్నారా? అంటే వైస్రాయ్ ఎపిసోడ్ తర్వాత టర్న్ అరౌండ్ అయిపోయింది కదా. ఏకంగా రాజశేఖర రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే స్థాయి దగ్గర మిగిలిపోయిన వ్యక్తి మాజీ మంత్రిగా, ఈయన ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎవాల్యుయేట్ అయ్యాడు కదా. ఆ కంపారిజన్స్ చూసుకోవాలి మనం. సో ఇక్కడ బ్యాలెన్స్ చేసే దగ్గర ఎప్పుడైనా సరే, ఎలివేషన్స్ ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అన్న దగ్గర ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ పెడస్టల్. ఇప్పుడు నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే పులివెందుల నుంచి గెలిచినా సరే ఆయన ఎప్పుడు వేవ్ లెంత్ ఈక్వల్ అవుతుంది. మేబీ ఫ్రెండ్షిప్ పరంగా ఓకే, బట్ కంపారిటివ్ ముఖ్యమంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నది ఖచ్చితంగా అది డిబేటబుల్ టాపిక్ కాదు. దాంట్లో ఇంకొకటి అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ లాగా కనిపిస్తున్న కృష్ణమ నాయుడు క్యారెక్టర్, లవ్ చేసిన ఒక హీరోయిన్ ఉంది. ఆ క్యారెక్టర్ నిజ జీవితంలో ఎవరు ఏంది నిజంగా అట్లా జరిగిందా? అంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఎవరైనా మీకు తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆల్వేస్ ఎడోర్స్ జయప్రద గారు. ఈవెన్ ఆయన ఈ ఎయిమ్డ్ ఫర్ జయప్రద టు మ్యారీ ఆల్సో. ఓకే. అంటే సాధారణంగా మనం చూడు చాలామంది పెళ్లి ముందు రిక్వైర్మెంట్స్ అడుగుతూ ఉంటారు. ఆడపిల్లలు నీకు తెలుసు, పెద్ద జడ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి, లేకపోతే రంగు అలా ఉండాలి అని కంపారిజన్స్ ఉంటాయి కదా. అలా ప్రతి ఒక్కరికి అందరూ చంద్రబాబు గారికి కూడా ఆ విధంగా అంబిషియస్ ఉండేది అప్పుడు ఆ టైంలో ఉండే. చదువుకున్న రోజుల్లో కూడా ఆయన మిత్రుల్లో చాలామంది చర్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్స్ప్రెస్ ఇస్ దిస్ థింగ్. అంటే దాంట్లో లవ్ ట్రాక్లు ఇలాంటివి నేను చెప్పలేదు. ఐడియాలజీ ఏంటంటే జయప్రదలాగా ఉండాలి అనుకున్న ఉదంతాలు ఉంటాయి. అంటే ఇంకొకటి కూడా ఏంటి అంటే దాంట్లో వాడిన చాలా డైలాగులు మీరు చూసుంటారు. చెప్పారు నాకు డైలాగ్ విన్నాను నేను. వాటిని ఎట్లా చూస్తారు మీరు? చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో వీళ్ళకి రామ్ గోపాల్ వర్మ అటువంటి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ వాడి నేను వెబ్ సిరీస్ తీసుకుంటా, లేకపోతే హిందీ ఛానల్లో బూతులు పెట్టి ఎలా పడితే అది చేద్దాం అంటే తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలు విలువలు విశ్వసనీయత ఉంటాయి. మీరు ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఏది పడితే అదే పరుష భాషలు, తర్వాత స్త్రీని అవమానించే విధంగా ఎవ్వడు ఏమనుకున్నా ఇందిరాగాంధీ గారి లాంటి నాయకురాలు ప్రపంచ చరిత్రలో అలాంటి నాయకురాలే పుట్టలేదు, పుట్టదు కూడా. ప్రపంచం మాట దేవుడు భారతదేశంలో అలాంటి ఐకానిక్ పర్సనాలిటీ అలాంటి టాల్ లీడరు ఇప్పటికి లేడు కూడా. అలాంటిది పట్టుకొని ఆవిడ ఏదో ఒక మాటని ఆడవాళ్ళు భర్త చనిపోయిన తర్వాత ఒక పదం వాడతారు, దుర్భాష అంటాం దాన్ని. అది మీరు వాడి యాప్ట్ అనుకుంటే మీ అంత బుర్ర తక్కువ విధవలు ఎవరు లేరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే సమాజం హర్షించదగిన విషయం కాదు. ఆవిడ ఎమర్జెన్సీ పెట్టొచ్చు, తదనంతర పరిణామాల్లో జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టొచ్చు, విమర్శించవచ్చు, విభేదించవచ్చు. అంత ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆవిడే గెలిచింది. అది తెలుసుకొని సిగ్గుపడి చావండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇప్పటిలాగా మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు కదా. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి కూడా ఎన్నికలలో కూడా మొన్న పోయిన ఎన్నికలలో కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాము అనేది వాళ్ళ ఈ రోజుకి కూడా ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యం అనే స్లోగన్ని తీసుకుంటున్న సందర్భంలో ఇందిరాగాంధీ గురించి ఈ సిరీస్లో ఇట్లా చూపిస్తే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన ఇందిరాగాంధీ గారిని నా మాట అన్నా సరే ఇలా బుర్ర తక్కువ బేలంగా కూర్చొని ఉన్నారు. ఈవిడగాను అక్కడ మా అధ్యక్షురాలను తగలెట్టారు కదా అక్కడ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయినే ఏం ప్రతిస్పందించలేదా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తానన్న దానికి కట్టుబడే కదా కాంగ్రెస్ పార్టీ విలీనం చేసినావు. నువ్వు చేసిన దానికి కనీసం బాధ్యత లేదా? ఆ మాటలు మీ నాన్నగారు నా మాట అంటే ఆయన క్యాస్ట్ పరంగా ఆయన జాతి పరంగా అన్న మాట మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ మాట నవరు జారినందుకు పెద్ద ఇష్యూ చేశారు కదా. మరి నాన్నగారిని అంత మాట అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళకి కూడా ఆయన పేరు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కి ఈ రోజుకి కూడా నిలువెత్తు మనిషి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారే. మా బట్టి విక్రమార్క గారికి అయితే నిలువెత్తు మనిషి రాజశేఖర రెడ్డి గారే. ఎంత ఉండే ఆయన నా మాట అంటే ఈ వెబ్ సిరీస్ వాళ్ళకి పిలిచి చెప్పు తీసి కొట్టదు తగరాలు పడుతుండ్రా. ఫస్ట్ ఆ పదాలు 2 విరమింపజేసి ఆ వెబ్ సిరీస్లోంచి క్షమాపణలు చెప్పాలి కదా. ఇదేనా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఉండొచ్చు? పోనీ మనోడదాకంటే అధికారం లేదు, చేత కాదు. హనుమంతరావు గారు 5 పైసలు మాటలవే కదా. మా ఇందిరమ్మ, మా రాజీవ్ గాంధీ, మా రాహుల్ గాంధీ, మా సోనియమ్మని ఇందిరాగాంధీ గారికి అంత అవమానం చేసి మాట్లాడితే ఆ వెబ్ సిరీస్లో వీళ్ళకి అందరికి నోర్లు పెగలట్లేదా? లేకపోతే సినిమాలు చూసి ఓపిక లేదా? లేకపోతే సినిమాలు చూస్తే తక్కువ అనుకుంటున్నారా? ఎలాగో టైంపాసే కదా చూసి దాంట్లో పూర్వపరాలు మాడక్కర్లేదా? అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడానికి వచ్చారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం, ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తాం, కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం పబ్లిసిటీ కోసం మాత్రమే ఇందిరమ్మని వాడుకుంటారంటే మాకు ఆవిడ ఈ రోజుకి కూడా ఒక ఐకానిక్ లేడీ, ఒక ఐరన్ లేడీ, ఒక టాల్ లీడర్. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తలదన్నినంత మహోన్నత నాయకురాలు. ఇంకొకటి, మీరు చాలా ఏండ్ల నుంచి పాలిటిక్స్ని చూసుకుంటూ వస్తున్నారు. టీడీపీ టైం నుంచి ఈ రోజు వరకే చూసి ఉంటారు. దాంట్లో ఇంకో ముఖ్యమైన దాని మీద చాలా పెద్ద చర్చ ఏం జరుగుతుంది అంటే, ఒక ఎమ్మెల్యే సభకు వచ్చి సభలో బ్యాక్ బెంచ్లో కూర్చొని ఆయన తాగుతున్నట్టు అసెంబ్లీలో నిండు సభలో తాగుతున్నట్టు అట్లాంటి సీన్లను కూడా పెట్టిర్రు. నిజంగా ఆ రోజు ఉన్న రాజకీయాలలో ఇట్లాంటి సీన్లు ఉండేనా అండి? ఇట్లాంటిది ఉంటుందా సభలో తాగుతున్న ఎమ్మెల్యే? రోజు ఏమో కానీ అమ్మ ఆ రోజులు విలువలు విశ్వసనీయతలు ఉండేవమ్మ. అవన్నీ ఏంటంటే ఊహాజనితంగా సినిమాల్లో చూపించుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. కానీ ఇట్లాంటి ఊహాజనితమైనవి సినిమాలలో చూపించడం వల్ల నిజంగానే ఉందేమో అనే అనుమానము అలాంటివి మనం ఖండించాలి. మనం ఎందుకంటే ప్రజానాయకుల యొక్క క్యారెక్టర్స్ అన్నవి వాళ్ళ దేవాలయం లాంటి అసెంబ్లీ పార్లమెంట్లోకి వెళ్ళి వాళ్ళు అలా దిగజారిపోతున్నారు అన్న దాని మీద ఇప్పటికే బాధపడుతున్నాం. ఇంకా అవి కూడా చూపించి ఆ విలువలు విశ్వసనీయతను కూడా కోల్పోతే ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఈ జన్మలో వాడు పరిరక్షించలేరు. చంద్రబాబు బయోపిక్ అని పెట్టలేక చంద్రబాబు బయోపిక్ లాంటిదే ఈ సినిమా అనే ఒక మేజర్ విమర్శ కూడా ఉంది. అంటే బాబుని ఎలివేట్ చేస్తూ సీన్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వేరే వాళ్ళని తగ్గిస్తూ చూపించే ప్రయత్నం చేసిరు. పేరు మాత్రమే వేరు, కానీ ఇది చంద్రబాబు బయోపిక్ అనే ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కేసీఆర్ మీద కూడా పడేడుస్తారు. అది తథ్యం మిగిలిన దిక్కుమాల ఎపిసోడ్లు అవే జరుగుతాయి. మా ఫ్రెండ్ కూడా నేను అదే చెప్పాడు. సో వీళ్ళకి ఏంటంటే ఒకరిని ఎలివేట్ చేసే కార్యక్రమంలో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లెథల్ అంటారు. వాట్ యువర్ అబిలిటీ అండ్ వాట్ యువర్ క్యాపబిలిటీ అంతే. ఒక కాంటెంపరీ పాలిటిక్స్లో తృణప్రాయంగా పార్టీ పదవుల్ని ఒక మహోన్నతమైన ఆశయంతో తెలంగాణ సాధన అన్న దాంట్లో బయటకు వచ్చిన కేసీఆర్, తర్వాత రాజకీయాన్ని తనదైన శైలిలో చేస్తేనే కానీ కాంగ్రెస్ మళ్ళీ రిట్రీవ్ అవ్వలేదు అన్న దగ్గర పునర్వైభవం తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు. దీస్ 2 ఆర్ ట్రాక్ రికార్డ్స్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇప్పుడు క్యారెక్టర్ తక్కువే కనబడుతుంటుంది వర్సెస్ కేసీఆర్ అండ్ రాజశేఖర రెడ్డి. ఈ మధ్యలో కనుకుంటే స్థిరంగా మైకేలాగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఇలా పెరుగుతూ కనబడ్డాడు, కేసీఆర్ ఇలా పెరుగుతూనే కనబడి 2 టర్మ్స్ కన్సాక్యూటివ్గా ముఖ్యమంత్రి అయిన ఉదంతం. 2 టర్మ్స్ కన్సాక్యూటివ్గా ముఖ్యమంత్రి అవ్వడం అన్నది అద్భుతం కింద చెప్పాలి. అంటే ఉదాహరణకి రామారావు గారు గెలిచిన ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్న తర్వాత గెలిచిన చంద్రబాబు నాయుడు గారు. బట్ అది 2 టర్మ్స్ కింద నేను ఎప్పుడు ఇవ్వను. బట్ వర్సెస్ కేసీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు అండ్ కేసీఆర్తో కంపేర్ చేస్తే ఇది స్టాండ్ స్టిల్ 1 టైం రికార్డ్. ఇది 2 టర్మ్స్ కన్సాక్యూటివ్. ఈ 2 టర్మ్స్ కన్సాక్యూటివ్లో ఎప్పుడైనా సరే ఎలివేషన్స్ ఎక్కడ కావాలి? ఇక్కడ మనకి ఆల్రెడీ బోగని బ్యాచ్ ఉంటుంది కదా, 1,00,000 మందితో కొవ్వొత్తుల ర్యాలీలు ఇలాంటివన్నీ. సో ఈ ఎలివేషన్స్లో ఒక వ్యక్తిని క్యారెక్టర్ ఎవాల్యుయేట్ చేయాలంటే మనోడే బెస్ట్. ఇప్పుడు దేవకట్ట సినిమాలు ఉంటాయి, అదేదో ఉంది ప్రజాప్రస్థానం ఏదో అనుకుంటారు సాయి కుమార్ది. మీరు ఆ సినిమా కనుక ఒకసారి చూస్తే, ఎందుకంటే నేను టీవీలో వచ్చింది, నేను చూసా సినిమా. ఆద్యంతం నన్ను నా కొడుకుని ఎలా పెంచుకోవాలన్నది స్వార్థం. నీకు అర్థమైందా? అదే ప్రస్థానం సినిమా. ఇక్కడ దీంతో ముడిపెట్టి చూడండి, తన కొడుకే. ఇక్కడ ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తన కొడుకు తన ఇండివిజువల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ తన నాన్నలాగే సొంత పార్టీతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే కేసీఆర్ ప్రాంతీయ పార్టీ తనది తాను పెట్టుకున్నాడు. బట్ ప్రూవెన్ ట్రాక్స్ అన్నవి చూసుకుంటే ఒక ఓటమి ఒక గెలుపాలి అబ్బాయిది. కాంటెంపరీ పాలిటిక్స్లో
నన్ను ఎవడో ఒకటి ఎలివేట్ చేస్తేనే కానీ బతకలేనన్న నిస్సాయ స్థితి సినిమాల పరంగానే వస్తుంది. నువ్వు అది గమనిస్తున్నావమ్మా. సో ప్రూవెన్ లెత్తలు అన్నది ఒక రాజశేఖర రెడ్డి ఒక కేసీఆర్ అని ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటూ చూస్తే ఇలా ఎనీ టైమ్ ఎనీవేర్ ఫీనిక్స్ బర్డ్ లాగా దే లివ్ ఫ్రమ్ యాషెస్ అని కాదు, యాషెస్ ఎదుక్కుంటే మేము ఫీనిక్స్ బర్డ్ వీ ఆర్ బోర్న్ టు డూ దిస్ అని చెప్పేవాళ్ళు. ఇంకొకటి దాంట్లో మేజర్గా చూపించిన దాంట్లో టీడీపీ ఆవిర్భావం వెనకాల ఒక పత్రిక అధినేత ఉన్నాడు. దాంట్లో సిరీస్లో ప్రతిరోజు అనే పత్రిక పెట్టినారు, కానీ పత్రిక అధినేత హస్తంతోనే టీడీపీ పార్టీ పురుడు పోసుకుందా? అదే చెప్తున్నాను. ఒక మనిషి ఎవాల్యుయేట్ అయ్యే దగ్గర రామారావు గారు అనే వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి ఆ పచ్చల్లోడు కిరసనాలోడే దరిద్రులు మెయిన్. కానీ కొంతమంది మహోన్నతమైన విలువలు కలిగిన రాజకీయాలు చేసే నేపథ్యంలో వాళ్ళకి ఓ బంగారం పల్లెంకి గోడ చేరికి నేనే ఇచ్చాను, ఇలా మొహానికి పచ్చళ్ళు అమ్ముకొని ఇంకు కూడా ఖర్చు అయిపోద్దని చెప్పి చూడు ఆవకాయలో ఎర్ర ఇంక రంగు పైకి తేలితే చూడు అది పెన్లో నింపుకొని జిడ్డు వార్తలు రాసే తపేలా బేచగాడు. ఆడి మొహానికి చంద్రబాబు నాయుడు గారిని ఎలివేట్ చేయడానికి రామారావు గారిని బదనాం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాడంటే చెప్పు నేను నమ్ముతా. రామారావు గారిని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాడంటే నేను చచ్చిన నమ్మను. ప్రజల్లోంచి ప్రజల్లో తిరిగి ప్రజలు ఆవిష్కరిస్తే నాయకుడు ఏడైనా ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజల యొక్క కష్టాల్లోంచి ఆవిష్కరించబడిన నాయకులు ఒకడు రాజశేఖర రెడ్డి, ఒకళ్ళు రామారావు గారు, ఒకళ్ళు కేసీఆర్ గారు. ఎవరమ్మా వీళ్ళంతా? వీళ్ళ మొహాలకి ఎలివేషన్స్ ఇస్తే ఈ రాజకీయ నాయకులు అవుతారనుకునే భ్రమల్లో ఉన్న వాళ్ళకి ఒరిజినల్గా ప్రజాప్రస్థానంలో ప్రజలు ఆవిష్కరిస్తే నాయకులైన నాయకులకి దయించి కంపేర్ చేయకండి. దానికి ఎవడో నేనున్నానని పుచ్చకాయలు దొంగంటే బొదాలు తడుకున్నట్టు ఈ బుర్రతొక్కు మేళంగాలు న్యా వలన పత్రిక వలన అనుకుంటే దమ్మిడికి పనికిరాని పత్రికలు. ఇదే రామారావు గారిని హ్యూమిలేట్ చేసిన దరిద్రులు కూడా ఇల్లే, ఆయన సర్వనాశనం చేసింది కూడా ఇల్లే. మొమ్మటం లేదు దాంట్లో. అంటే వక్రీకరణలు జరిగినాయి, దీంట్లో చాలా ఎక్కువ వక్రీకరణలు జరిగినాయి అని అనుకుంటున్నారా? ఒకడిని ఎలివేట్ చేయాలంటే వక్రీకరణలు లేకపోతే ఎలా వస్తాయి? ఒకడిని పైకి పెంచాలంటే ఏం చేయాలి? మిగిలిన వాళ్ళందరినీ తగ్గించాలి కదా. కానీ ఒరిజినల్గా నువ్వు తగ్గిద్దామన్న సినిమాటిక్గా వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.